బ్యాక్ నెక్ డిజైన్ చేయడం కోసం ఈ క్లాత్ని రెడీ చేస్తున్నాను. ఈ క్లాత్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది. అలాగే విడ్త్ వచ్చేసి 16 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా మనం మెయిన్ పీస్ ఒకటి, లైనింగ్ పీస్ ఈ రెండింటిని తీసుకోవాలి. ఇక్కడ నాకు డ్రెస్ లైనింగ్ సరిపోలేదు, వేరే కలర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. అందుకే మెయిన్ ఫ్యాబ్రిక్లు 2 తీసుకున్నాను, ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకున్నాను. నార్మల్గా అయితే మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఈ పిన్స్ అనేది పెట్టుకున్నామంటే మనకు స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది. తర్వాత పైన కింద 2 సైడ్లు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకొని ఇప్పుడు మనము చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా చుట్టూ స్టిచ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ బౌల్ లాగా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే థ్రెడ్ టైప్లో అయినా పెట్టుకొని బ్యాక్ నెక్ డిజైన్ చేసుకున్నామంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. 1 మినిట్లో స్టిచ్చింగ్ అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. నెక్స్ట్